నగర్ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్లో ఈ నెల 25వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ డిజిటల్ ఎక్స్చేంజ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అదేవిధంగా సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో దాదాపు 150 కంపెనీల సహకారంతో మంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క గైడెన్స్లో ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి పిరల్ ఇన్ఫినిటీ కాలేజ్ అండ్ స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పక్కనే ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అత్యధిక మంది ఉద్యోగ ఆశావాహులు దీనికి అటెండ్ కావడానికి అవకాశం ఉంది. దీని సందర్భంగా వచ్చేటువంటి ఉద్యోగ ఆశావాహులకు కానీ వాళ్ళ అటెండీస్ కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ పరంగా కానీ, పార్కింగ్ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా పెద్ద క్యాంపస్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ప్రాపర్ పార్కింగ్ అండ్ సైనేజ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. దాదాపుగా మనం ఒక 15,000 నుంచి 20,000 మంది ఆశావాహులు ఆ రోజు హుజూర్ నగర్ పట్టణాన్ని విజిట్ చేస్తారనేటువంటి అంచనా ఉంది. వాళ్ళ సౌకర్యార్థం మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి నిరుద్యోగికి కూడా వచ్చినటువంటి వాళ్ళకు కూడా భోజన సౌకర్యాలు కూడా కల్పించినారు. సో వాటన్నిటిని ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్లో పరిశీలించడం జరిగింది. దాదాపు 15,000 నుంచి 20,000 మంది అటెండ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంత మెంబర్స్ అవసరం ఉంటుందో అంత దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. అంటే మన జిల్లా వరకైనా పక్క జిల్లా నుంచి? జిల్లా నుంచి సఫిషియెంట్ ఫోర్స్ ఉంది మన దగ్గర. దానికి సంబంధించి వీఆర్ టేకింగ్ కేర్.